పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం విషయం మర్చిపోయారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్ కి లేనేలేదని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా తనపై పోటీకి దించారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటేనని ఆయన విమర్శించారు. దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోదీకే పట్టం కట్టబోతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధంగా ఉన్నాయి. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాము, ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ. భారతీయ జనతా పార్టీయే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క రానున్నటువంటి 13వ తేదీ ఎన్నికల్లో మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పాలనలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీకు అందరికీ తెలిసి కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా మనందరి ప్రాణాలు కాపాడే విధంగా నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారో మీకు తెలుసు. అంతేకాదు మనందరూ కూడా మరి ఆ కరోనా అప్పుడు పనులు లేవని చెప్పి మరి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ షాప్ ద్వారా ఫ్రీగా బియ్యం ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఎన్ని రోజులైంది? 3 సంవత్సరాల పైనైంది. ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మనం వస్తుంది. అంతేకాదు కరోనా అప్పుడు ఇతర దేశాల్లో అనేక మంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. కానీ మన దేశంలో ఆ రోజు ఏం చెప్పారు? ఈ దేశంలో వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్లు లేరు, బెడ్స్ లేవు, మందులు లేవు, ప్రజలు ఎక్కువ, ఎవరి మాట ఎవరు వినరు, కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, పార్టీలు ఎక్కువ, అనేక రకాలుగా మాట్లాడారు. కానీ మీ అందరినీ కోరుతా ఉన్నాను, వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ వాళ్ళు ఏం చెప్పారప్పుడు 50 కోట్ల మంది భారతదేశంలో చనిపోతారని చెప్పారు కరోనాతో. వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా కరోనాను ఓడించి మరి అందరికి కూడా ఇతర దేశాల్లో 1000 రూపాయలు ఇంజక్షన్ తీసుకుంటే ₹1 కూడా తీసుకోకుండా డబ్బులు ముఖ్యం కాదు, నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం నా ముఖ్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు మనందరి ప్రాణాలు కాపాడి అందరికి మొదటి ఇంజక్షన్ ఫ్రీగా ఇప్పించిండు, 2వ ఇంజక్షన్ ఫ్రీగా ఇప్పించిండు, బూస్టర్ కూడా ఇచ్చాడు. కాబట్టి అవి ఇచ్చాడు కాబట్టే ఈరోజు మనందరం బతుకున్నాం. ఆ వ్యాక్సిన్ లేకపోతే చాలా మంది చనిపోయేవారు. అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మనకు సంబంధించినటువంటి పొదుపు సంఘాలకు అనేక కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. పొదుపు సంఘాలకు 5 లక్షలు ఉండేది లోను,